Hello, cuties. Hope everyone is doing great. This is Ashrita. Welcome to my channel, Ashrita's Bliss. ఇది నా ఫస్ట్ వ్లాగ్. వ్లాగ్ వచ్చేసి ఏంటో మీకు తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది. మా ఊర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర జరిగింది. ఇది 3 days ఉంటుంది. 3 days ఏం చేస్తారు ఏంటి అనేది ఒకసారి ఇన్విటేషన్ వీడియో చూడండి, మీకు అర్థమైపోయింది. శ్రీ 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 స్వయం వ్యక్త లక్ష్మీ నరసింహస్వామి వారి మాఘ అమావాస్య జాతర కళ్యాణ రథోత్సవ ఆహ్వానం. భక్తులకు తెలియజేయనది ఏమనగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిన్న చీకోడు గ్రామంలో స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర పుష్య బహుళ చతుర్దశి తేదీ 28/1/2025 మంగళవారం నుండి తేదీ 30/1/2025 గురువారం వరకు శ్రీ స్వయం వ్యక్త లక్ష్మీ నరసింహస్వామి వారి మాఘ అమావాస్య జాతర మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగును. ఇది వచ్చేసి ఇన్విటేషన్ అన్నమాట. అండ్ ఈవెంట్ స్టార్ట్ కళ్యాణం స్వామి వారిది. దేవుడిని అయితే పూజారి వాళ్ళ ఇంటి నుండి ఎదుర్కొని వస్తారు. అక్కడ నా దగ్గర లేదు, సో ఇక్కడ కళ్యాణం స్టార్ట్ అయిందనమాట. స్వామివారు అయితే మా ఊర్లో తనకు తాను స్వయంగా వెలిచారంట. అంటే ఇది 500 years బ్యాక్ స్టోరీ. ఏంటంటే అరవపల్లి అనేసి సూర్యాపేట దగ్గర ఒక ఊరు ఉండిద్దంట. అక్కడ స్వామివారు ఉండేవాళ్ళంట. ఇక్కడ నుండి అప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళంట. సో అట్లా వెళ్ళనీకి ఇబ్బంది అవుతుంది అనేసి స్వామి ఆలోచించుకొని ఇక్కడికి తానుకు తాను వచ్చి వెళ్తారనేసి ఇక్కడ అంటూ ఉంటారనమాట. కళ్యాణంలో అయితే దంపతులు కూడా కూర్చుంటారు. ఆ కూర్చునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగానే టోకెన్ తీసుకోవాలన్నమాట. కూర్చునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగానే బియ్యం, పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీసెస్ అట్లా తీసుకొని రావాలన్నమాట. చక్రముద్ర ప్రదర్శ్య సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః.
తలే లోవేన భూలోక భవర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యాదిలోక సప్తగా నామదో భాగే దండోతంభితే లోకాలోకాచలమలయితే లవనేక్షుసురా సర్పరిక్షీర శుద్ధోదకాండవై పరివృతే అమరావతి యశోమతి అంభోగ కామతి ప్రపతి పుణ్యపత్తనై ప్రకాశితే ఈశాన్యాది అష్ట దిక్పాలకై పాలితే భూమిఫలై పాలితే గంగా గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బహుధా భీమరని తుంగభద్ర రేణుకా మలాపహారణి కావేరి కృతమల తామ్రపర్ణి విశోక కౌచికి సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన చతుర్దశోహరాణం జలజ పవ హరిహర ముఖ్యదేవగణానాం నారదం స్వామిత్రివాసురాజవాల్మీ గౌతమ భృగువ్యాసాది మహర్షీణాం సీతాంగ కళ్యాణ రఘుపతి తారామండో ఓం లక్ష్మీనరసింహస్వామి గోవింద 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 లక్ష్మీం క్షీరసముద్రరాజగణయాం శ్రీరంగధామేశ్వరీ దాసే గోర సమస్త దేహవనితాం లోకైకదీవాం పురాం శ్రీరామందకటాక్షరస్థవిభవం బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబిని శ్రీనరసింహస్వామి గోవింద గోవింద మాంగళ్యం దంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే త్రైలోక్యం మంగళం కురు మాంగళ్యదాన ముహూర్తస్సు ముహూర్త అస్తు లక్ష్మీనరసింహస్వామి గోవింద 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 శ్రీ నరసింహ కోరవీరం కలవాడా పట్టే మాము కలవాడా కోరి కోరి పిడిగిట తలంబ్రాలు పిడిగిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పేరుల పొచ్చాల మేడం పెళ్లి కూతురు పేరుల చెరాది పెళ్లి కూతురు కొంత పెడమలని నవ్వేని పెళ్లి కూతురు పెళ్ళిము పెట్టి పెళ్లి కూతురు మేరా మగ వీరు కంటే పెళ్లి కూతురు పెట్టి పెళ్లి కూతురు విడివిట తనందాల పెళ్లి కూతురు కొంత పెదమలని నవ్వేని పెళ్లి కూతురు విడివిట తనందాల పెళ్లి కూతురు కొంత పెదమలని నవ్వేని పెళ్లి కూతురు తురుము పెళ్లి కూతురు నేను పెట్టెను నీను గట్టే పెళ్లి కూతురు పెట్టిన నిదానమైన పెళ్లి కూతురు కొంత పెడమరది నవ్వేనే పెళ్లి కూతురు కొంత పెడమరది నవ్వేనే పెళ్లి కూతురు కొంత పెడమరది నవ్వేనే పెళ్లి కూతురు గోవింద
లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవిందం బ్రహ్మణో వేద అమృతేన విరాంగురి తస్మై బ్రహ్మణ ఆయుర్కీర్తిం వదాంధదు. టెంపుల్లో దేవుళ్ళకి దండలు వేస్తారు కదా, సో వాటి కోసం ఆటలాడుతున్నారు అన్నమాట. దీని తర్వాత అవి దేవుడికి వేస్తారన్నమాట. ఇక్కడ పెళ్ళి అయిపోయింది, అన్నప్రసాదం స్టార్ట్. దీంతో ఇక్కడ డే 1 అయితే అయిపోయింది, డే 2 కంటిన్యూ. బాయ్.